British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఆఫర్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి? ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ అంటే అవుట్ డైరెక్టర్. జైలర్ మూవీ ముందు డైరెక్టర్ డాన్ హిట్ ఇచ్చాడు, తర్వాత బీస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు. అవును, ఓ రజనీకాంత్ సూపర్ స్టార్ సన్ టీవీలో సాడ్ వాడు ఫ్లాప్ ఇచ్చాడు. సాడ్ వద్దు, వాడు కావాలి. ఇదే ప్రసాద్ లాప్లో నన్ను డెత్ అని ఏడుతున్నాడు సార్. అప్పుడు అడుగుతున్నాడు ఛత్రపతి ప్రొడ్యూసర్, నేను చెత్తుపోతా రాజశేఖర్. ఈ తలా సినిమా మీ అబ్బాయితో చేయాలని రీజన్ ఏమైనా ఉందా? ఆ రోజు నితిన్ చెప్పింది, ఆ రోజు లేచి నాకు 2-3 మూవీ వచ్చింది సార్. ఆదితో వచ్చింది, అన్నితో వచ్చింది. ఆయన ఆ రోజు చేయలేదంటే ఈరోజు అబ్బాయి హీరో లేదు కదా, నాకు ఆ థాటే ఉంటుంది కదా. అంటే చిన్న ఏజ్ కదా అబ్బాయి. ఒక కథయోడ ఒక ఇదోడ ఒక 17 years అబ్బాయి చేసిన ఫైట్ ఇదివరకు ఇండస్ట్రీలో ఫారిన్లో కూడా లేదు అలా చేసాం. ఇప్పుడు మీ వైఫ్ గారు ఏం చెప్తే మీరు అదే కదా? నా అమ్మ ఏం చెప్పినా చేశాను సార్. అది ఒక కాలం సార్. అది అప్పుడు నా వైఫ్ చిన్న అమ్మాయి, ఆ వైఫ్ 4 జోక్ చెప్పిన. మాస్టర్ ఇప్పుడు కొరియోగ్రఫీ చేస్తున్నారా వదిలేశారా? ప్రభాస్ గారు వినండి, ఇది మీరు దాని కోతలో ఉన్నారు, నా చేసి తప్పులేదు. స్టాండింగ్లే కథ చెప్పాను, 75 times కథ చెప్పాను. అన్నీ ఓకే అయింది, ఆయన ప్రొడ్యూసర్ ఫిక్స్ చేశారు, అన్నీ ఓకే. నేను వెళ్ళి 6 అని చెప్పి 12 days. ఈ పర్సన్ ఐఎమ్ ఇన్ ద ఫ్లాట్. అదే అమర్ రాజశేఖర్ని తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు. అక్కడి నుంచి నేను డిసైడ్ చేశాను. ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్తో మీరు టచ్లో ఉన్నారు? వాళ్ళ మార్నింగ్ టచ్ చేసి వెళ్ళాలి. ఎందుకు సార్, వాళ్ళే నా మూమెంట్లో టచింగ్లో ఉన్నారు. నేను చేసిన మూమెంట్ మార్చి చేస్తున్నారు. జానీ మాస్టర్ ఇష్యూ మీకు తెలుసా? ఆయన చేసిన తప్పు మనం ఏం మాట్లాడతాం? అవును సార్, ఫ్రాంక్గా చెప్తున్నా. మీరు జాబ్ ఏంటి? బ్రోకర్ పని చేస్తారా? సో తెలుగు ఇండస్ట్రీలో ఆర్తి అగర్వాల్ ఎందుకు ఫెయిల్ అయిందని అనుకో. మంచిగా బ్యాడ్ అయింది, ఎవరితో లవ్తో డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ క్యాచ్ చేయాలి. మీకు బిగ్ బాస్ వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా? ఏం జరగలేదు. బిగ్ బాస్ ఎవడో అవార్డు వాడినప్పుడు పైగా సరిదిద్దలేదు. మీరు కూడా అలాగే అంటారా? కప్పు తీసిన వాడు ఎవడు సార్ టాప్ అన్నాడు? ఎవడో ఒకటి చెప్పు. రాహుల్ చెప్పిగా. ఏ రాహుల్ ఏమన్నా ఇప్పుడు మంచి స్విమ్మింగ్ డ్రెస్తో డాన్స్ చేసి అక్కడక్కడ ఆడుతున్నాడు. కట్ చేయవద్దు, పెట్టాయి. మంచిగా డబ్బులు ఉన్నాయా? మంచి ఫైనాన్షియల్గా మంచిగా ఉన్నారా? నమ్మకం 2 years లైఫ్ వేస్ట్ చేశాను. నన్ను కాపాడు డాక్టర్ వచ్చాడు 8 years తర్వాత. నా ముందులో వచ్చాడు, విభూతితో వచ్చాడు, చిన్న అబ్బాయి. ఇప్పుడు కూడా ఫేస్ గుర్తు. చెప్పుకున్న ప్రాబ్లం లేదా, అందుకే ఇప్పటివరకు అది చేసుకుంటాను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు iDream మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ అమర్ రాజశేఖర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఇవాటికి ప్రోమో చూస్తే మీకు మ్యాటర్ అంతా అర్థమైపోయి ఉంటుంది. ఎప్పటి నుంచో సీజన్ 4 నుంచి నేను ట్రై చేశాను మాస్టర్ని ఇంటర్వ్యూ చేయాలి అనుకోని, కానీ ఇప్పుడు కుదిరింది. వాళ్ళ అబ్బాయితో తల అనే సినిమాతో మనందరి ముందుకు రాబోతున్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు మనకు తెలియనివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మాస్టర్ ఎలా ఉన్నారు? ముందుగా చాలా టెన్షన్గా ఉన్నారు. మీ డైరెక్షన్లో మీ అబ్బాయితో మూవీ. నేను ఎప్పుడు టెన్షన్ ఉన్నాను. అదే మనకు వైట్ హెయిర్ కూడా రాదు. వెరీ కూల్, వెరీ జాలీ, వెరీ అంతే నా క్యారెక్టర్ అంతే. టెన్షన్స్ ఉన్న వాళ్ళకి వైట్ హెయిర్ కదా మాస్టర్? టెన్షన్ ఉన్నా వైట్ హెయిర్ వస్తుంటుంది, కింద పోతుంది. మనకి ఎందుకు, ఈరోజు నైట్ అంటే రేపు డే వస్తుంది. అంతే, నా వైఫ్ టెన్షన్ చూస్తుంటుంది. ఐఎమ్ వెరీ. బిగ్ బాస్కి అప్పుడు వెళ్ళేటప్పుడు ఫుల్ హడావిడి, లైక్ బిగ్ బాస్లోకి వెళ్ళంగానే అమర్ రాజశేఖర్ గారు ఫుల్ హడావిడి చేశారు. బయటికి రాగానే సడన్గా సైలెంట్ అయిపోయింది అమర్ రాజశేఖర్. ఎందుకు అలా సార్? యాక్చువల్లీ బిగ్ బాసే పేరు కోసం వెళ్ళాలి సార్. పేరు వచ్చిన వాళ్ళే వెళ్ళకూడదు. ఓకే, ఎందుకు బిగ్ బాస్ 4 బెస్ట్ అని ఎందుకు చెప్తున్నారంటే, మేమందరం వెళ్ళాం, పేరు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళాం.
నా కర్మ ఏంటంటే కరోనా అప్పుడు. అవును. ఓకే, ఇంట్లో క్లీన్ చేయాలి, వీళ్ళకి అదికి ఇది అన్ని క్లీన్ చేయాలి. ఇలా అంటే నాకు బయట వెళ్ళకుండా ఉంటుంది కదా. అప్పుడు నా రఘు గారు ఫోన్ చేసి ఇది మరి ఉంది ఇలా అనుభవం, నా ఒక డబ్బు మనీ చెప్పా, ఒక మనీ పేమెంట్ చెప్పా. ఓకే చెప్పేశారు. సరే నువ్వు నా క్యారెక్టర్కి ఎవరు ఉంటారు, నువ్వు 1 వీక్ జాలీగా ఉండేసి వచ్చేయాలి అని చెప్పి వెళ్ళా. బట్ నాకు బిగ్ గురించి తెలీదు, బిగ్ బాస్ గురించి తెలీదు. బాబా భాస్కర్ అడిగాను, வந்து 2 days హోటల్లో పెడతారు, క్వారంటైన్ అన్నీ చెక్ చేస్తారు. మాకు 20 days పెట్టారు క్వారంటైన్లా. అప్పుడే వచ్చింది. అవును, 15 days పెట్టారు. 15 నా క్యారెక్టర్ ఏంటంటే నా ఒక ప్లేస్లో కూర్చున్నాను. ఓకే, నా క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్. నేను ఎంజాయ్ చేస్తాను, ఐఎమ్ ద బెస్ట్ థింగ్ చేస్తాను. ఇప్పుడు లైక్ డబ్బో గిబ్బో అదిలా లేదు. నా అమ్మ ఇదిలో పడుకున్నా కూడా రిలాక్స్ అయిపోతా. కర్రీస్ ఉన్నా తినేస్తా, పికిల్స్ తింటా. ఎలా ఉంది క్యారెక్టర్. హోటల్లో పెట్టేశారండి, ఇంతే ఉంది. ఓకే, 15 days. నా ఒరే వాడు చెప్పినాను, నా లైఫ్లో షూటింగ్లో కూడా నాకు వంటవాడు ఉంటాడు, ఇంట్లో ఫుడ్డే వస్తుంది. నాకు కొంచెం బ్యాడా చెప్తారు, నాకు అది కొద్ది. నా హెల్త్ వెరీ ఇంపార్టెంట్. మన లేదంటే ఏడుస్తారు, తెలుసు లేదా. నా షూటింగ్లో ఇంట్లో ఫుడ్ వరం. నేను ఒప్పుకున్నాను, ఇంట్లో ఫుడ్ వస్తుంది రఘు గారు. ఓకే అని చెప్పేసి ఇంట్లో ఫుడ్ వస్తుంది. 2 days టౌల్ కౌంట్ చేస్తున్నా. నువ్వు నంబర్ టౌల్ ఉంది లేదా, గ్రీన్ టౌల్ ఉంటుంది కదా హోటల్లో. 1 రోజు 2 రోజు செம்ம டார்ச்சர். వైఫ్ ఫ్యామిలీ మిర్రర్లో వస్తారు ఎక్కడ அந்த అప్పుడు ఏంటంటే ఆపోజిట్లో అదేనా ஒரு కాంప్లెక్స్ ఉంటుంది. అవును, అదేదో జీవికే కాంప్లెక్స్. అలా థమ్స్ అప్ అని చెప్పి మహేష్ బాబు ఉంటాడు ఆడలే. వీళ్ళు అక్కడి నుంచి వచ్చి హాయ్ చెప్పి ఉంటాడు. అలా చెప్పి ఈ కర్మ మనకు అవసరమా, సెటిల్ అయిన వాళ్ళకి ఇది కరెక్ట్ కాదని என்னோட ఫీల్. నా సెటిల్ అయిటాను, నాకు ఆల్రెడీ నల్ల సంపాదించిన డబ్బు ఉంది, అన్నీ ఉంది. నా ఇప్పుడు ఎంజాయ్ చేయడం వల్ల అవసరమా అని ఫీల్ అయినా. నాకు ఇది 20 days తెలీదు శివ. సరే చెక్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నేను కంప్యూటర్ లేకుండా ఉండను. కంప్యూటర్ వచ్చేసింది. అది కంప్యూటర్ చూస్తున్నాడు. 15 days అయ్యి ఓకే వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత నోయిలకి మళ్ళీ ఏదో కరోనా వచ్చింది చెప్పి మళ్ళీ 5 days రాను చెప్పి బయట వచ్చేసా. బాడీ గేట్ ఇది చేస్తున్నారు. వెళ్ళిన నా వైఫ్ ఏమండి ಇನ್ನೂ 5 days లేదా కానీ అలా వచ్చి లోపల వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ చూడండి. స్టార్టింగ్లో ఫుల్ కామెడీ, జాలీగా ఉండాలన్నా. వాళ్ళు నీ జాలీగా ఉంటావు, వాళ్ళ స్క్రిప్టే కదా, నేనేం చేస్తాను చూడరా అని చెప్పి నన్ను మెంటల్ ఎక్కేసారు. నాకేంటంటే నేను కంచి తింటా, నా మార్నింగ్ కంచి తింటా. సో కర్డ్ కావాలి, కర్డ్ లేదు, వైట్ అది తినేసాను. అందరూ అమ్మ కర్డ్ గని అడిగేశారు. నా ఎగ్ అన్ని ఇచ్చేసాను. నా వైఫ్ అడిగినా తెలుసు, 8 egg వైట్ ఎగ్ తింటా డైలీ. నైట్ ఫిష్ తింటా, అంతే. 2 ఏదో లేదు. వెక్స్ అయిపోయింది. ఏంట్రా వెళ్ళిపోలామంటే ఆగోసిన అక్కడ అడుగురా, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చి. అయ్యా కరోనా చెప్పి వచ్చే పంపి అయ్యా. లేదు చెప్పి 2 months ఎన్న వాలంటీరా నన్ను గుండు కొట్టి ఇది చేసి నానంటే நான் எப்படி ஒரு கேரக்டர் శివ ஒரு ప్లేస్లో పోనా సీడ్ పెట్టేసా. సీడ్ వేస్తా అంటే తమిళ్లో ఒక వార్త ఉంది, సీడ్ అదే విత్తనం వేస్తా. నా ఎక్కడ పోనా లైఫ్లో మర్చిపోకూడదు. అది నా క్యారెక్టర్. నా అబ్బాయికి చెప్తా, అందరూ చెప్తా. మనం ஒரு ప్లేస్కి వెళ్ళినా, ஒரு ఇండస్ట్రీకి వెళ్ళినా సీడ్ వేసి వచ్చేయాలి. అది కొత్త ట్రీ అయ్యి అది పండిస్తుంటుంది రా. సో వచ్చేసాం, బెస్ట్ చేసి ఇవ్వాల అని చెప్పినా గుండు అన్నీ ఏదేదో సింబల్ చేసి అది చేసి హైలైట్ చేసి అలా వచ్చా. అలా నేను నా గురించి బయట మంచి పేరు సంపాదించిన పేరు బ్యాడ్ అవుతుందో నువ్వు భయం మీకు లోపల ఉంటుంది. బయట ఎలా మాట్లాడు, ఇదిలో వేరే దివ్యది నా పక్కన వచ్చి మాట్లాడుతుంది. అయ్యో ఇది వేరే, అది నా వైఫ్ వేరే. అది ఇంటర్వ్యూలో వేరే నా వైఫ్ ரொம்ப సీరియస్గా మాట్లాడుతుంది. ఏమండి
బాగుండండి. ఎలా చెప్పాలి? ఓ పెద్ద పోనా డైవర్స్ వైఫ్ డైవర్స్ కన్ఫర్మ్ అంటే దివ్య పక్కన వచ్చింది. అమ్మా నీ బాబాయ్ వాళ్ళే సమ కామెడీ అంటే సమత గారు వచ్చారు. అమ్మగారు ఏదో దివ్య ఇది చేశారు. అమ్మ అంటే పిచ్చి మీకు అది ఇది నాకు భయం వచ్చేసాను. సరే ఇంకా ఉన్నా మన లైఫ్ ఇది తేవేలే అని చెప్పి నాగార్జున పర్సనల్ మీట్ అన్న ఒక 3 times చెప్పి మీట్ అన్న. నాగార్జున నా దగ్గర లేదు రాజశేఖర్ గారు, సార్ నాకు ఎన్ని సాంగ్ చేసా మీకోసం, మన్మధుడు పెరిగి పెరిగి సాంగ్ ఇచ్చా సార్, తెలియకుండా వచ్చేసారు సార్ పంపించారు. సరే ఒక క్యాప్టెన్ అయ్యి వెళ్ళని చెప్పి నన్ను క్యాప్టెన్ చేసి నన్ను పంపించేశారు. ఒరే విషయం చెప్తాను సార్, బిగ్ బాస్లో పేరు కావాలన్న వాడు వెళ్ళాలి, పేరు సంపాదించిన వాడు వెళ్ళకూడదు. కొంచెం నెగిటివిటీ వచ్చింది కదా బిగ్ బాస్ వల్ల మీకు తెలుగు? నాకు బయట వచ్చి టైగర్ అని పేరు వచ్చింది. పోలీస్ ఆఫీసర్ ఫంక్షన్ చేశారు, చాలా నా ఆవగిలే సూపర్. పెద్ద కోపం దాస్తి కోపం ఎక్కువ వచ్చింది సార్. ఒరే విషయం సార్, ఒరే విషయం ఎప్పిమే లైఫ్లో ఒక బిర్యానీ అంటే అన్నీ ఉండాలి, మనిషిని అంటే అన్నీ ఉండాలి.